అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రం శ్రీనివాస్. సుర్బియాల్ గ్రామం తరపున ఏకగ్రీవంగా సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. ఈ ఈ ఆనందంలో పత్రికాముఖంగా తెలియజేయమనగా, ప్రజలు మన ఏవైనా సమస్యలు ఉంటే వారి సమస్యలు తీర్చడానికి నేను ఎల్లవేళలా ఎప్పుడు ముందుంటా. అట్లానే 16 సంవత్సరాలుగా నా సేవల్ని విలేజ్కి అంకితంగా పనిచేస్తున్నా. మరియు మా విలేజ్లో కుమరం భీం నిలవడానికి ముఖ్య కారకుండా నేను, మరియు ఆదివాసీ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తిని కాబట్టి మా ఆదివాసులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. మరియు విలేజ్లో అందరి సపోర్టు, సహకారము, అండదండలు నాకు వెళ్ళ ఉన్నాయి కాబట్టి విలేజ్లో అభివృద్ధి పనులు నడిపించుకుంటూ ముందుకెళ్ళాలని నా ఉద్దేశంతో ఈ సర్పంచ్కి నేను ఏకగ్రీవం అవుతామని ప్రజలందరి నమ్మకంతో నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది. నా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నా స్కూల్లో ఒక 2 భవనాలు శిథిలావస్థ ఉన్నాయి. దానిపైనే ఫస్ట్ దృష్టి ఉన్నది. తర్వాత విలేజ్లో సీసీ కెమెరా లేదు. వాటిని ఏర్పాటు చేసి కొద్దిగా ముందుకు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అని నా ప్రణాళిక అనుకుంటున్నాను. దానికి మా ప్రజలందరూ ఎట్లన్నా మద్దతు ఉంటుంది. విలేజ్లో ఏ పని చేసినా మాకు మద్దతు తెలపడానికి విలేజ్ అంతా ఏకగ్రీవం ఉంటారు. విలేజ్లో ఇక ఉంటారు ఎలానో నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం, యువత చెడు మార్గాలకు వెళ్తుంది. గంజాయి, మత్తు పదార్థాలకు అది ఇంక బానిసలు అయిపోతున్నారు. వాటిని మా విలేజ్ దరిదాపుల్లో లేకుండా చేయడమే నా ఉద్దేశం. యువతని మొత్తం మేలుకొని వాళ్ళ కృషితో చదువుకునేటేనే పైకి వస్తారనే దానిపైన పోవాలని సందేశం పంపాలని నేను అనుకుంటున్నాను. మరియు మా విలేజ్ని ఉత్తమ గ్రామంగా మండలంలో నిలబెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. నా ఎజెండాలో ముఖ్యమైనది మా విలేజ్ని ఉత్తమ గ్రామంగా మండలంలో నిలబెట్టాలని నా కోరిక. అందుకు మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, సుర్బియాల్ విలేజ్ సభ్యులు అందరూ సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఉత్తమ గ్రామ పంచాయతీగా మండల్ లెవెల్లో సుర్బియాల్గా మనల్ని నిలబెట్టాలని అందరి సహకారం నాకు అందించాలని గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను. Thanks for watching. Like, share and subscribe.